మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు మరోసారి ముగ్గురు ఉగ్రవాదుల్ని మన భారత ఆర్మీ నిలమట్టం చేసింది. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో నిన్న సోఫియా అనేటువంటి ఏరియాలో ముగ్గురిని ఎన్కౌంటర్ చేయగా తాజాగా మరో ముగ్గురిని నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. అయితే అంతకంటే ముందు ఒకరోజు ముందుగానే ఆ ఉగ్రవాదులు ఎవరైతే హతమయ్యారో దాంట్లో ఒకడు ముందుగా తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడట. అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్కౌంటర్ కంటే ముందు బయటకు వచ్చి ఆ ఉగ్రవాది వీడియో కాల్లో మాట్లాడట. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి అమీర్ నజీర్ అనేటువంటి ఆ ఉగ్రవాది యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్కౌంటర్కి ముందు తల్లితో ఆ వీడియో కాల్లో మాట్లాడాడు నజీర్ నవని. నజీర్ను లొంగిపోవాలంటూ తల్లి కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈరోజు త్రాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నజీర్ మృతి చెందాడు. త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్లో ఈరోజు ముగ్గురు జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు. దాంట్లో నజీర్ అనేటువంటి అమీర్ నజీర్ అనేటువంటి ఒక ఉగ్రవాది యొక్క తల్లితో తను మాట్లాడిన వీడియో కాల్ వైరల్గా మారింది. ఒకసారి అక్కడ దృశ్యాలు చూడండి. అది ఒక డ్రోన్ ని ప్రయోగించి వారి స్థావరాల ముందుగా కనుగొన్నారు. ఆ తర్వాత నేలమట్టం చేశారు, వారిని కుప్పకూలు చేశారు మన భారత ఆర్మీ. దాంట్లో అమీర్ నజీర్ అనేటువంటి ఒకసారి ఆ వీడియో చూద్దాం. పీసీఆర్ వీడియో ప్లే చేయండి తల్లితో. ఎస్, ఇక్కడ చూడండి వీడియో కాల్లో అక్కడ అటువైపు కనబడుతున్న వ్యక్తి అమీర్ నజీర్ అని, వాడే జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాది. ఈరోజు త్రాల్ ఎన్కౌంటర్ లో దుర్మరణం పొందింది. త్రాల్ ఎన్కౌంటర్ మరి భారత ఆర్మీ చేత నేలమట్టమైంది, కుప్పకూలిపోయింది ఈ దుర్మార్గుడే. అయితే తల్లితో మాట్లాడట. అయితే తల్లితో మాట్లాడుతున్న సమయంలో తల్లి కూడా నువ్వు ఇక లొంగిపో, ఇవన్నీ మనకు వద్దు అని కూడా తల్లి చెప్పింది. అయినా కూడా వినకుండా మళ్ళీ ఆ రకంగానే కొనసాగించాడు ఈ దుర్బురితో. ఆఖరికి వస్తే మన భారత ఆర్మీ నేలమట్టం చేస్తే కుప్పకూలిపోయాడు. ఒకసారి ఆ తల్లితో ఏం మాట్లాడాడో చూద్దాం. Сейчас лагия мяне баю кайте чусуман буай. Тройгим зарвазя липу. तुम मां है यू टेंशन रो лагия में बता दिया साहब ने भी देख लिया, मैं भेज दिया ना इधर एक के फोटो वो है जो बस स्टैंड के नीचे वो शेड है. अच्छा అయితే చివరి నిమిషాల్లో తల్లితో మాట్లాడుతున్నప్పుడు కూడా తన తల్లి కూడా ఏంటి ఇక మనకి ఇవన్నీ వద్దు లొంగిపో అంటూ కూడా చాలా క్లియర్ గా తల్లి చెప్పుకొచ్చింది. కానీ తల్లి మాట కూడా వినలేదు. ఆఖరికి వస్తే కుప్పకూలిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు. ఇక్కడ చూడండి ఆ రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నాన్ని కూడా ఆ ముగ్గురే ఉగ్రవాదులు. దాంట్లో ఆసిఫ్ ఆషేక్, అమీర్ నజీర్ వని, తర్వాత యావర్ అహబాయ్. సో ఈ ముగ్గురు కూడా ఈ రోజు త్రాల్ ఎన్కౌంటర్ లో దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురు వయసు ఒకసారి చూస్తే ఒకసారి మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్, ఆ ముగ్గురు డీటెయిల్స్ ప్లే చేయండి. దాంట్లో మీరు గమనించండి, మొదటివాడు ఆసిఫ్ ఆషేక్, వాడి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద విషపు బీజాలకి, ఆ విషపు మాటలకి ఉగ్రవాదిగా మారిపోయాడు. ఆ తర్వాత ఈరోజు మన భారత ఆర్మీ చేతిలో కుప్పగూలిపోయాడు. 2016లో కూడా పలుమారిన కొన్ని దాడులకు పాల్పడ్డాడట. సో ఆ దాడులకి ఆయన కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా పూర్తిగా టెర్రర్లోకి వెళ్ళిపోయి వెపన్స్ యూజ్ చేయడం ప్రారంభించాడు. యాక్షన్ టీంలోకి రంగంలో దిగిపోయి ఉగ్రవాదాన్ని మరింతగా పెంపొందించే ప్రయత్నం చేశాడు. ట్రాల్ ఎన్కౌంటర్లో ఈరోజు దుర్మరణం పాలన వ్యక్తిలో ఈ ఆసిఫ్ ఆషేక్ కూడా ఒక్కడు మొదటి పర్సన్. ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడిన వాడి పేరు అమీర్ నజీర్ వని. వాడు 20 ఏళ్ల యువకుడు మాత్రమే. 20 ఏళ్ల వయసున్నటువంటి యువకుడు మాత్రమే. 20 ఏళ్లకే బిఎస్ సెకండ్ ఇయర్ కూడా చదివాడు. 20 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. ఆ 20 ఏళ్ల యువకుడే వాడే ఈ దుర్మార్గానికి పాల్పడి అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు, అనేక మంది రక్తాన్ని కళ్ళ చూశాడు. ఈ దుర్మార్గుని యొక్క వయసు చూస్తున్నారు కానీ ఇక్కడ 20 ఏళ్ళు మాత్రమే. తల్లి కూడా చెప్పింది, ఒరే పాపిస్తోడా ఇక వద్దురా ఈ బుద్ధి మనం మార్చుకుందాం, లొంగిపోయని చెప్పి తల్లి చెప్పినా కూడా వినకుండా ఇంకా ఏదో పొడుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఖరికి వస్తే భూమి పైన లేకుండా అట్టకెలకి దుర్మరణం పాలయ్యాడు. ఇక యావిర్ ఆబట్. సో చివరిగా మూడో వ్యక్తి, వాడి వయసు 26 ఏళ్ళు, యావర్ ఆబట్. సో గతంలో వానికి సంబంధించి కాపర్ డిజైనర్ అట. హీ వాజ్ ఆల్సో అండ్ OGW. హీ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ 24 ఆగస్ట్ 2024. సో అప్పటి నుంచి మిస్ అయిపోయి కంప్లీట్గా ఉగ్రవాదంలోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా దాడులు చేయాలి, ప్రజలు ఎలా భయప్రాంతాలకు గురి చేయాలి, తమకు ఇష్టానుసారంగా గన్లు ఉపయోగించాలి, పోలీసుల కళ్ళెలా కప్పాలి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఆఖరికి వస్తే ఈరోజు పోలీసులు పట్టుకొని
పైలోకానికి పంపించేశారు పోలీసులు. స్వాగతం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సో ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుస్తులు ఇంకా మంది తారామని తయారు చేసే అవకాశం లష్కర్ ఇ తోయిబా, జైష్ ఇ మహమ్మద్, హిజాబుల్ ముజాహిద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఉన్నాయి. సో ఏకంగా ప్రభుత్వమే గమనించండి, పాకిస్తాన్ ప్రభుత్వం నిన్న ఒక్కో ఉగ్రవాదికి ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఒక్కో ఉగ్రవాదికి ₹1,00,00,000 అంటే అక్కడ అఫీషియల్ గా మన భారత ఆర్మీ చెప్తున్న ప్రకారంగా 100 మంది మరణించారని చెప్పి మన భారత ఆర్మీ చెప్తోంది. అంతకు మించి సంఖ్య ఉండొచ్చని అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది, పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది. అంటే ఉదాహరణకు మనం మసూద్ అజార్ లాంటి కుటుంబాన్ని తీసుకుందాం. వారి కుటుంబంలో 14 మంది చనిపోయారు. వాడు జైష్ ఇ మహమ్మద్ అంటే ఉగ్రవాద సంస్థకి చీఫ్ గా ఉన్నాడు. మరి ఆ ఉగ్రవాది వారి కుటుంబంలో 14 మంది మరణిస్తే ₹14 కోట్ల మళ్ళీ ప్రభుత్వం నుంచి వాడు నష్టపరిహారం కింద అంతే వాళ్ళకి యొక్క ఎక్స్గ్రేషియా పొందుతున్నాడంటే ఈ 14 కోట్లతో మళ్ళీ వాడు కొన్ని వందల మందిని ఉగ్రవాదం తయారు చేయొచ్చు. కొన్ని వందల మంది ఉగ్రవాదం పైన వాడు అవగాహన కల్పించవచ్చు, ఉగ్రవాదం వైపుగా మళ్లించవచ్చు. ఏకంగా ఒకవేళ కనుక ఎవరినైతే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడిపోయి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకున్నటువంటి యువకులకి కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కాంట్రాక్చువల్ టెర్రరిజం అంటూ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చి మరి వారికి తినడానికి తిండి ఉండదు, ఆర్థిక వనరులు ఉండవు, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు, ఉపాధి కల్పిస్తామని చెప్పి డబ్బులు ఇచ్చి మరి వారి చేత ఈ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఒక దుర్మార్గానికి కూడా ఇటువంటి దుర్మార్గులు తెరలేపొచ్చు, అటువంటి స్థితి రావచ్చు. సో పాకిస్తాన్కి మళ్ళీ ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి ఆ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని ఉగ్రవాదానికి మళ్ళీ మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి దుర్మార్గులు ఇంకా పుట్టే అవకాశం ఉంది. ఇటువంటి దుష్టులు ఇంకా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ రకంగానే ఇంకా దాడులకు పాల్పడవచ్చు, ఈ రకంగానే ఇంకా ప్రజల్ని భయభ్రాంతం గురించవచ్చు, ఈ రకంగానే భారతీయుల రక్తాన్ని కల్లారా చూడొచ్చు. సో ఇంకా దుర్మార్గాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వారిని అంతమొందించాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రభుత్వం కూడా IMF దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఇంకోసారి పాకిస్తాన్ డబ్బులు ఇవ్వకండి అని మొరపెట్టుకుంది. కానీ ట్రంప్ చొరవతోని, ట్రంప్ నిర్ణయంతో ఈ రకంగా వారికి మళ్ళీ డబ్బులు వచ్చాయి. మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసం మళ్ళీ వారి వనరులు సమకూర్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా మళ్ళీ ఇటువంటి ఉగ్రవాదాన్ని తెరలేపొచ్చు కూడా. ఒకసారి తల్లి మాటలు మళ్ళీ విందాం. అరే పాపిస్తోడా, ఈ పని వద్దు మనకి, వచ్చే ఇక లొంగిపో అని చెప్పి చాలా క్లియర్ గా తల్లి చెప్పింది వీడియో కాల్లో కూడా. కానీ వినలేదు. అక్కడికి వస్తే ఏమైంది? చచ్చిపోయాడు. మన భారత ఆర్మీ చేతల దుర్మార్గమైనటువంటి చావు చచ్చాడు, ఒక పాపిచ్చి చావు చచ్చాడు. అక్కడికి వస్తే ఒకసారి తల్లి వీడియో కాల్ ఏం మాట్లాడిందో మళ్ళీ చూద్దాం. Сейчас Лагия мяне баю кайте чусуман буай. Травим зарвазалику. Тул мал है टेंशन रो Лагия ఎంతలా బాధపడుతుందో వాళ్ళ పుస్తకాలు రాసిన దాంట్లో, లేదంటే చాలా మంది ఆర్టీవీ కూడా ఎక్స్పర్ట్స్ తో మాట్లాడించింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంట్రాక్చువల్ టెర్రరిజం, ఎవరైతే వారికి తినడానికి తిండి లేదో, డబ్బులు లేవో అటువంటి వారిని పెంచి పోషిస్తాం, మీ యొక్క బాధ్యతలు మొత్తం మేమే తీసుకుంటాం, మీ కుటుంబాన్ని రక్షిస్తాం, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి భారత ఆర్మీ ఒక జవాన్ని చంపేస్తే ఇంత ధర, భారత ఆర్మీకి సంబంధించి ఒక ఆఫీసర్ని హతమారిస్తే ఇంత, భారత్లో అలజడి సృష్టిస్తే ఇంత, అంటే ఒక లెక్క కడుతూ ఉంటారట. ఈ లెక్క ప్రకారంగా మన వైపు నుంచి ఎవరిని హతమార్చిన, మన వైపు నుంచి ఎవరిని ఇబ్బంది గురి చేసిన, మన వైపున అలజడి సృష్టించిన వారికి లెక్క కట్టి దానికి అనుగుణంగా ఉగ్రవాదం డబ్బులు ఇస్తూ ఉంటారట. ఇటువంటి దుర్మార్గానికి ఆ ఉగ్రవాద సంస్థలు పాల్పడుతూ ఉంటాయట. కాంట్రాక్చువల్, ఒకవేళ పనికి వెళ్ళి ఆ రోజు పని చేస్తే డబ్బులు, లేదంటే లేదు. ఈ రకమైనటువంటి ఒక ఉపాధిని అక్కడ కల్పిస్తూ ప్రజల్ని ఈ వైపుగా లాగేసి ఈ వైపుగా టెర్రరిజాన్ని పెంచి పోషించే ప్రయత్నం దుర్మార్గులు చేస్తున్నారట. సో ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్, ఈ మాటలు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మనం గుర్తిస్తున్నాం, వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం, పనిష్ చేస్తున్నాం, నేలమట్టం చేస్తున్నాం, వాళ్ళకి చావును చూపిస్తున్నాం. అటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సంబంధించి కార్డన్ ఆపరేషన్ కొనసాగుతోంది, కార్డన్ సెర్చ్ కొనసాగుతున్నాయి. ఎవరైనా కనుక అనుమానంగా కనిపించినా వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరైనా కనుక ప్రతిఘటి ఇచ్చారంటే కథం, ఇక వాళ్ళ పని అవుట్. వాళ్ళని నేలమట్టం చేస్తున్నారు, వాళ్ళని కుప్ప కురిపించేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. సో ఇది ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్తో టెర్రరిస్టులో వణుకు మొదలైందా? ఎస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగానే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల యొక్క ఒండిల్లో వణుకు మొదలైందా అంటే ఎస్, డెఫినెట్ గా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్ సింధూర్ వల్ల మనం ఏం సాధించాం తెలుసా? ఆపరేషన్ సింధూర్ అనే పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి, ముక్కున వేలేసుకుంటున్నాయి. 9 టెర్రర్ క్యాంప్స్ లేపేశాం, 200 మంది ఉగ్రవాదులను హతమార్చాం,
ఏకంగా మసూద్ అజార్ లాంటి కుటుంబంలో చాలా మంది కీలక వ్యక్తుల్ని కూడా నేల కురిపించాం, వాళ్ళందరినీ హతమార్చాం. అటువంటి ప్రక్రియ జరిగింది. ఇదొక్కటే కాదు, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్ ఇ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను చాలా మంది ఉగ్రవాదులు నిలమట్టం చేశాం. ఏకంగా ప్రధానిని పరుగులు పెట్టించాం. అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ ని గుహలో దాచుకునే విధంగా వాడిని పాయింట్ తడిపించేశాం. అటువంటి ప్రక్రియ కొనసాగింది. ఇక్కడితో ఆగలేదు, ఇంకా 11 ఎయిర్ బేస్లు నిలమట్టం చేశాం. ఇక వాళ్ళు చెప్తున్న ప్రకారంగా, వాళ్ళు ఆరోపిస్తున్న ప్రకారంగా కైరానా హిల్స్ న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నాయో దానిపైన కూడా దాడి చేశామని పాకిస్తాన్ చెప్తాం. చూసారా, అక్కడి వరకు వెళ్ళగలిగాం. వాళ్ళ ఒంట్లో భయం పుట్టించగలిగాం, వాళ్ళ ఒంట్లో ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించగలిగాం. అటువంటి పరిస్థితి ఇంకా పాకిస్తాన్లో కొనసాగుతుంది. మీకు విషయం తెలుసా, టిల్ డే నేను ఇప్పుడు ఈ వార్త చెప్తున్నంత సమయం వరకు కూడా అక్కడ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అంటే ఏ స్థాయిలో మరణాలు సంభవించి అర్థం చేసుకోండి, ఏ స్థాయిలో అక్కడ ఉగ్రవాదం నీలమట్టం చేస్తాం అర్థం చేసుకోండి. ఇంకా అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయంటే, ఈ రోజు వరకు అంత్యక్రియలు కొనసాగుతున్నాయంటే ఎంతమంది మరణించి ఉంటారు అక్కడ. ఎటువంటి ఒక మరణ హోమాన్ని మనం సృష్టించామో అర్థం చేసుకోండి. సో ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది కాబట్టి ఇంతకి మనం గొప్ప రిజల్ట్స్ చూడబోతున్నాం. ఉగ్రవాదం తాలూకా ఎటువంటి విధంగా మనం పనిబట్టబోతున్నాం, ఉగ్రవాదాన్ని ఏ రకంగా మట్టుబెట్టబోతున్నాం అనేది ఎప్పటికప్పుడు డెఫినెట్గా మన భారత ఆర్మీ చూసుకునే పనిలో ఉన్నారు. అదే పనిలో ప్రస్తుతం భారత ఆర్మీ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు, కార్డన్ సర్చ్ చేస్తున్నారు. ఎవరైనా కనుక అనుమానం కనిపించినా పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేయడమే. అనుమానంగా కనిపించి వాళ్ళు సహకరించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మనకు సహకరించారా, ఓకే. లేదంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేయడమే, వారందరినీ కూడా నేల కురిపించడమే మన లక్ష్యంగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా రాను రోజులలో ఎటువంటి మరణాలు ఆ ఉగ్రవాదులు చవి చూడబోతున్నారు, ఉగ్రవాదాన్ని ఏ రకంగా మన భారతాలు మట్టుబెడుతుందో చూడాల్సిన అవసరం అయితే. మరోవైపుగా ఇవన్నీ కానిగా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చూసారా, ఆ రకంగా మసూద్ అజార్, సయ్యద్ హఫీజ్ ఇటువంటి దుర్మార్గులను కనుక కొడితే డెఫినెట్గా ఉగ్రవాదాన్ని కొంత రూపుమాపినట్టే, ఉగ్రవాదాన్ని కొంత కంట్రోల్ చేసినట్టే. అటువంటి ప్లాన్లు, అటువంటి ప్రణాళికలు కూడా భారత ఆర్మీ దగ్గర ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయబోతోంది, వాటిని కూడా ప్రయోగించబోతోంది. Сейчас Сандагия, меня боюсь, как это все мон буй. Троим зарвазали его. Тут мал хейкен шарон, Сандагия бенраш. Сейчас Сандагия, меня боюсь, как это все. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.